జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తాజా వార్తలను చూడండి. ఆల్ బీసీ, ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభ 2026 జనవరి 4 ఆదివారం ఉదయం 10 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో గుత్తుల వీర బ్రహ్మం రాష్ట్ర అధ్యక్షులు వారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి సంజీవరెడ్డి సవితి గారు, వెనుకబడిన వర్గాల శాఖ మాత్యులు, శ్రీ కొల్లు రవీంద్ర గారు మైన్స్ అండ్ జియాలజీ శాఖామాత్యులు. విశిష్ట అతిథులుగా బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సత్యనారాయణ ఐఏఎస్ గారు, బీసీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ భీమా శంకరరావు గారు హాజరై ప్రసంగించారు. బత్తుల అప్పారావు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, పి. కేదారేశ్వరరావు అసోసియేట్ ప్రెసిడెంట్, పి. భూషణ్ రావు, పి. శ్రీధర్ ప్రధాన కార్యదర్శులు, వై. శంకర్రావు రాష్ట్ర కోశాధికారి, ఇతర ప్రధాన నాయకులు రాజేంద్ర ప్రసాద్, గుబ్బల ప్రసాద్, పలగాని సీతారామయ్య, గోలి శ్రీకృష్ణదేవరాయలు, కె.ఎన్. రాజా, పి. రామచంద్రరావు, 26 జిల్లాల కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు 3500 మంది పైగా సంఘ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరై జయప్రదం చేశారు. బీసీ, ఓబీసీ సంఘ ఉద్యోగ ప్రతినిధులు ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించి ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి ఏకైక వర్గం ఏమన్నా ఉందంటే అది బలహీన వర్గాలే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. మరి స్వతంత్రం వచ్చి దగ్గర దగ్గర 80 సంవత్సరాలు వస్తూ ఉంది. 80 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా అనైక్యతగా ఉన్నటువంటి ఏకైక వర్గం కూడా బీసీ వర్గమే. ఇవాళ ఈ వేదిక ద్వారా ఒక చక్కటి సందేశాన్ని ఈ దేశానికి అందించినటువంటి ఘనత మీ అందరికీ దక్కుద్దని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సభాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు వీరబ్రహ్మం గారు, అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బలహీన వర్గాల సంక్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి బాధ్యత అప్పచెప్పినటువంటి సబిత గారిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ కార్యక్రమానికి మన బలహీన వర్గాల తరపున వర్క్ చేస్తూ మరి గౌరవనీయులు పెద్దలు సత్యనారాయణ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. వారిని కూడా మనస్ఫూర్తిగా ఒకసారి గట్టిగా మనం అందరూ కూడా అభినందన తెలియజేస్తాం. అలాగే వేదికను అలంకరించిన బత్తుల అప్పారావు గారు, అదేవిధంగా సత్యనారాయణ గారు, భీమశంకర్ గారు, జిఎంబీసీ కార్పొరేషన్, అలాగే హేమలత గారు, వీరబ్రహ్మం గారు, భూశేఖర్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, ఉండికృష్ణ గారు, ఇంకా చాలామంది పెద్దలందరూ కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు, చాలా సంతోషం. ఎందుకంటే 26 జిల్లాలకి కమిటీలను ఏర్పాటు చేసుకోవడం, ఆ కమిటీలన్నీ కలిసి ఈరోజు ఇక్కడ ఈ వేదిక ద్వారా మీరు ఇక్కడ సమావేశం పెట్టుకోవడం నిజంగా, ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఎక్కడ చూసినా గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు చూసుకున్నా, రిజర్వేషన్ల అమలు దగ్గర నుంచి ఉద్యోగ నియామకాల వరకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఒక రకంగా చెప్పాలంటే బలహీన వర్గాల కంటే ఒక గుర్తింపు వచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అని చెప్పి నాకైతే పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ఎందుకంటే ఆ రోజు స్థానిక సంస్థలో రిజర్వేషన్లు కనిపించిన బడుగు బలహీన వర్గాల కోసం సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన ఆనాడు నందమూరి తారక రామారావు గారు చేశారు. ఎందుకంటే నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తింపించి ఆ రోజున మావయ్య గారు నడుగుతు నరసింహరావు గారు 99-2004లో ఆయన బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా వర్క్ చేశారు. అలాగే నేను కూడా మరి 2014 నుంచి 19 వరకు. అందరికీ నమస్కారం. జై హో బీసీ. ఈరోజు
ఆంధ్రప్రదేశ్ బీసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ద్వారా మహాసభలు జరుగుతున్నాయి. మరి ఈరోజు క్యాలెండరు అదేవిధంగా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. మరి అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరబ్రహ్మం గారు అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ అప్పారావు గారు ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీ ఓబీసీ సుమారుగా 7 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. మరి ఈరోజు విజయవాడలో మరి ఈరోజు ఈ కార్యక్రమం జరపడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఉద్యోగస్తులు అందరూ ఐక్యతగా ఉండాలి, మరింత అభివృద్ధి జరగాలి. వాళ్ళు కూడా కొన్ని డిమాండ్స్ అడిగారు. గతంలోనే బీసీలను గుర్తించింది అన్న నందమూరి తారక రామారావు గారు. ఈరోజు బీసీలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే అన్న నందమూరి తారక రామారావు గారు వేసిన పెద్దపీట అనే విషయం కూడా తెలియజేస్తూ మరి అదే విజన్తోనే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి బీసీలను అక్కన చేర్చుకున్నారు. బీసీ ఎంప్లాయీస్ వారి సమస్యలు కూడా గతంలో పరిష్కరించింది కూడా చంద్రబాబు నాయుడు గారే. వారితో అందరితోనూ చర్చించాం. వారందరూ కూటమి ప్రభుత్వానికి సంఘీభావంగా మేము ఉన్నాం. మరి కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము ఎల్లవేళలా కష్టపడతామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ మీటింగు జరగటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంప్లాయీస్ అందరినీ కలిసి వారంతా ఏకమై ఈరోజు ఇలాంటి కార్యక్రమం చేయడం కూడా చాలా బాగుంది. మరి క్యాలెండరు డైరీ అనేది వారి బాధ్యత, వారికి ఒక హక్కు. ఎందుకంటే డైరీలో నిజంగా చాలా కీలకమైనవి మంచి విషయాలు కూడా మాకు అందరికీ తెలియటం, ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరికి తెలియజేయడం కూడా ఇది చాలా మంచి కార్యక్రమాన్ని కూడా తెలియజేస్తూ మరి అసోసియేషన్ వారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా అందరికీ సహకరించుకుంటూ మరి మీ అభివృద్ధికి మేము ఎల్లవేళలా తోడ్పాటుగా ఉంటామన్న విషయం కూడా తెలియజేస్తాం. ఆల్ బీసీ ఓబీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజున తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీ ఓబీసీ ఉద్యోగుల మహాసభ 26 జిల్లాలు సచివాలయ ఉద్యోగులు, ఏపీ సచివాలయ ఉద్యోగులు, హెచ్ఓడీలతో 4000 మందితో బీసీ ఉద్యోగుల మహాసభ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న అందరు మంత్రులు అదేవిధంగా వివిధ జిల్లాల ప్రతినిధులు వస్తున్నారు. ఈ కార్యక్రమానికి అనేక విషయాలతో చర్చించుకోవడానికి, మా సమస్యలను పరిష్కరించుకోవడానికి వేదికగా తయారు చేసుకున్నాం. మమ్మల్ని ఆస్వాదించడానికి బీసీ మంత్రులు వస్తున్నారు కాబట్టి వారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో బీసీ ఉద్యోగులు సుమారుగా 6 నుంచి 7 లక్షల మంది ఉన్నారు. కేడర్ వైజు అవుట్సోర్సింగ్ కానీ, కాంట్రాక్ట్ కానీ, రెగ్యులర్ కానీ, ఆల్ డిపార్ట్మెంటు, ఆల్ కేడర్ 6 నుంచి 7 లక్షల వరకు ఉన్నారు. ఈ మహాసభ అయిన తర్వాత మేము రాష్ట్ర స్థాయిలో ఒక చర్చ జరిపి ఈ జనాభా బీసీ ఉద్యోగుల జనాభా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ 6 లక్షల మంది ఉద్యోగులు ఈ ప్రభుత్వంలో జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ పరంగా మేము హక్కులతో పాటు బాధ్యతలు కూడా సంపూర్ణంగా నెరవేర్చాలని ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా తెలియజేసుకున్నాం. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా అనేక సంవత్సరాలుగా అనేక సమస్యలతో ఉద్యోగులు ఉన్నారు. ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేయడానికి కొన్ని సమస్యలు, కొన్ని డిమాండ్లు ప్రభుత్వానికి తెలియజేసుకున్నాం. ముఖ్యంగా మన జాతిపిత మహాత్మా జ్యోతిరావు పూలే పుట్టి ఏప్రిల్ 26, 2011కి 200 సంవత్సరాలు అవుతుంది. ఆ 200 సంవత్సరాల సందర్భంగా ఆయన జయంతిని ప్రభుత్వమే ఒక జాతీయ కార్యక్రమంగా నిర్వహించి పూలే పుట్టినరోజుని ఏప్రిల్ 11ని సెలవు దినంగా ప్రకటించాలని కోరుకుంటున్నాం. ఏం చేతంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టింది ఏప్రిల్ 14, అదేవిధంగా మన బాబు జగజ్జీవన్ రావు పుట్టింది ఏప్రిల్ 5. అదే తేదీలో పుట్టిన మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదినాన్ని కూడా సెలవు దినంగా ప్రకటించుకోవాల్తున్నాం. ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలేని ఇరువురు కూడా గురువుగానే భావించారు కాబట్టి ప్రధాన నియమంగా ఈ పూలే జయంతిని సెలవు దినంగా ప్రకటించమని కోరుతున్నాం. అదేవిధంగా బీసీ ఉద్యోగులు కూడా ఒక రిజర్వేషన్లో ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వాన్ని కోరుకున్నాం. అదేవిధంగా రేపు రాబోయే చట్టసభల్లో బీసీ అట్రాసిటీ ఒక తీర్మానం చేశారు. దాన్ని ఆమోదించి బీసీ ఉద్యోగులందరికీ, బీసీ సంఘాలకు కూడా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకున్నాం. అదేవిధంగా మనం ఈ మహాత్మా జ్యోతిరావు పూలే పాటు సావిత్రిబాయి పూలే జన్మదినం జనవరి 3 కూడా ప్రభుత్వం అధికారికంగా చేయాలని సభాముఖంగా కోరుకున్నాం. అదేవిధంగా మన బీసీ ఉద్యోగులకి క్రిమిలేయర్ విధానం పూర్తిగా ఏ ఈడబ్ల్యూఎస్ కానీ ఎస్టీలు కూడా లేని క్రిమిలేయర్ విధానాన్ని బీసీలు పెట్టించారు. దాన్ని వెంటనే తొలగించవలసిందిగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం.
అదేవిధంగా రాష్ట్రంలో అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాల్లో బీసీ సుమారుగా ఉన్న 7 లక్షల ఉద్యోగులకి ఒక 1000 గజాల మించి స్థలము కేటాయించి ప్రభుత్వానికి కూడా వారి నిధుల ద్వారానే బీసీ ఉద్యోగులు సమావేశాలు పెట్టుకోవడానికి, అదేవిధంగా వీళ్ళు స్టడీ సెటిల్ పెట్టుకోవడానికి ఒక స్థలాన్ని భవనాన్ని కూడా నిర్మించగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ బీసీ ఉద్యోగులకి మన రాష్ట్రంలో చదువుకుంటూతో పాటు చదువుకోవడానికి వేతనంతో పాటు సెలవు మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా బీసీ ఉద్యోగులకు సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వాళ్ళకి ఇచ్చే ఉద్యోగాల రూల్ ఆఫ్ లా పాటించవలసిందిగా కోరుకుంటూ ఈ విధంగా అనేక డిమాండ్లతో ఈరోజు మన మంత్రులు కలుపుతూ రాబోయే రోజుల్లో మీ జిల్లా 26 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు హెచ్ఓడీలు కలిసి మన ముఖ్యమంత్రి గారికి ఒక విన్నపించుకుంటూ మెమరాండం ఇచ్చుకుంటూ సభాముఖంగా తెలియజేసుకున్నాం. పి రామచంద్రరావు, ఆంధ్రప్రదేశ్ బీసీ ఓబీసీ ఎంప్లాయీస్ న్యాయ సలహాదారుగా ఉన్నాను. మాది విజయనగరం జిల్లా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఆల్ బీసీ ఓబీసీ ఎంప్లాయీస్ తాలూకా సమస్యలు ప్రభుత్వం దగ్గర చాలా పెండింగ్ ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఏమిటంటే ముఖ్యంగా మా డిమాండ్ బీసీ ఓబీసీ ఎంప్లాయీస్ ప్రమోషన్ ఛానల్లో ఉద్యోగంలో ఎలాగైతే రూల్ ఆఫ్ రోస్టర్ ఎలాగైతే పాటిస్తున్నారో ప్రమోషన్లో కూడా ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని, మాకు కూడా ఆన్ పార్ విత్ ఎస్సీ ఎస్టీస్కి ఎలాగైతే ఇస్తున్నారో అలాగే మాకు కూడా పరిగణించాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్గా మేము పెడుతున్నామండి. అలాగే బీసీ ఎంప్లాయీస్కి క్రిమినల్ ఏరియాలో కూడా ఈ 5 లక్షలు పెడుతున్నారు, అది కూడా తీసేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ అసోసియేషన్ ఎలాగైతే ఆన్ పార్ విత్ ఏపీ ఎన్జిఓ కానివ్వండి, ఏపీ జీఏ కానివ్వండి, లేకపోతే టీచర్ సంఘాలు కానివ్వండి, డ్రైవర్ సంఘం కానీ అలాగే వీళ్ళకి కూడా ఆన్ డ్యూటీ ఫెసిలిటీ కల్పించాలని చెప్పేసి అది కూడా మేము ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర అధ్యక్షులకి కనీసం రాష్ట్ర అధ్యక్షులకి, కార్యదర్శికి, ట్రెజరర్కి ముగ్గురికి కూడా ఓడీ ఫెసిలిటీస్ ఇచ్చినట్టయితే బీసీ ఓబీసీ ఎంప్లాయీస్ తాలూకా సమస్యలను పరిష్కరించడానికి సెక్రటేరియట్కి తిరగాలి, ఆల్ జిల్లాలు 26 జిల్లాల తాలూకా కలెక్టరేట్కి వెళ్ళాలి, సమస్యలను పరిష్కరించడానికి ఖచ్చితంగా ఆన్ డ్యూటీ ఫెసిలిటీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.